సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో యోగా కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. మానవుని జీవితానికి దిక్సూచి లాంటిది భగవద్గీత అని పేర్కొన్న బ్రహ్మశ్రీ మేఘరాగ శర్మ. తంగలపల్లిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు. నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్ టి స్వప్న పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దశాబ్దోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గురువారం ఉదయం కామన్ యోగా ప్రోటోకాల్పై జిల్లా అధికారులు సిబ్బందికి ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు యోగాసనాలపై అవగాహన కల్పించారు. యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం తదితర అంశాలపై వివరిస్తూ చేయించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే లాభాలు, ఆరోగ్యం, ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రామరెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, డాక్టర్ సామిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప, డాక్టర్ కళ్యాణి, డిపిఎన్ తిరుపతి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రోజు ఉన్న కార్యక్రమాలు మనం సమయం ఇవ్వలేకపోతాం. అందుకే ఆరోగ్యమైన ఆయుష్నైనా పెంచుకుందాం. ఈ ఆరోగ్యం, ఆయుష్ ఉన్నదంటే మనకు అన్నీ ఉన్నట్టే. భగవంతుని చేయడానికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్న తృణప్రాయంగా వదిలేశారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, చక్రధర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య తదితరులు ఉన్నారు. శుభ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ గుంపు నుండి మేమందరం ఈ జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని వారికి ఆ దేవుడు ఇలాగే హిందూ నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే భారత జోడో యాత్రలో చేపట్టించిన ఆ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్రతో మాకు ఒక దిశాన్ని మాకు స్ఫూర్తినిచ్చిన వారి అడుగుజాడల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగానే మన రాష్ట్రంలో బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అంతా సమన్వయంతో ముందుకుంటున్న ఈ శుభ సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్కచెల్లెల అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆయన తొందరపడకుండా
దేశ ప్రయోజనాల గురించి ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకే ఆ రోజు 2 దఫాలుగా అవకాశం ఉన్నా కూడా వద్దని చెప్పి కాంగ్రెస్లో అయితే ఎవరైతే నిష్ఠాతున్నారో తెలివివంతున్నారో వాళ్ళను చేసి దేశ అభివృద్ధి గురించి దేశ పురోభివృద్ధి గురించి పాటుపడ్డ మహానాయకుడు రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన అదృష్టం. ఈరోజు రాజకీయంగా మనం కొంచెం వెనుకబడి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయి సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసి పెట్టే ఆలోచనలు ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఏదైతే వారు కులగణన చేసిండో అది మరి ఇండియాలో ఏ నాయకుడు ఆలోచన చేసేలేదు. ఈరోజు బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కులగణన చేయాలని ఒక ఆలోచన చేసిన వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ. ఈరోజు అతని ఆదేశానుసారం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కులగణన చేయాల్సిందని ఇలా కులగణన చేసే వ్యక్తి మన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా 100 సంవత్సరాలు బ్రతకాలని, ఆరోగ్యాలు ఉండాలని, మేధస్సు ఇంకా పేద ప్రజలకు చేసే ఒక మేధస్సును ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాహుల్ గాంధీకి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. వారు రాజకీయాలకు వచ్చిన వెంటనే అమేథీ నుంచి ఎంపీగా ఉండి 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఉన్నా దానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి పదవి తీసుకోమని అన్నప్పటికీ వారు పదవిని తృణప్రాయంగా త్యజించి ప్రజల కోసమే పాటుపడాలని, ప్రజల సేవలో ఉండాలని, ఇంకా నేను విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిగానే ఉంటూ రాజకీయాలను పదులు పట్టించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడతానన్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి, మహనీయుడు. ఆయన అడుగుజాడల్లో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. వారు అడుగుజాడల్లోనే వారి యొక్క మాట ప్రకారము వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ భారతదేశంలోనే ఆదరణ రాష్ట్రంగా నిలుపుతున్నటువంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. వారు చేసినటువంటి కృషి అభినందనీయము. ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆ ఉద్యోగావకాశాలు ఎట్లయితే బాగుంటుందని ఆలోచనతోని స్కిల్ యూనివర్సిటీ కానీ ఏదైతే ఇతరత్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వారికి కావలసినటువంటి విద్యను ఒక ఒకే వేదికపై వారికి యొక్క నాణ్యతను గుర్తించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించినప్పుడు కృషి చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన యొక్క రాహుల్ గాంధీ అడుగుజాడలను నడుచుకుంటూ రేపు వారు భావి ప్రధాని కావడానికి కృషి చేస్తున్నటువంటి మా నియోజకవర్గం. రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతి కష్టకాలంలో రాజకీయాల్లోకి వచ్చి వారి యొక్క నానమ్మ మరణం కానీ ఆ తర్వాత కన్న తండ్రి యొక్క దారుణ మరణం కానీ తట్టుకొని అయినా కూడా ఈ భారతదేశానికి తన కుటుంబ సేవలు అవసరమైనటువంటి ఒక దృఢ నిశ్చయంతో 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ప్రధానమంత్రి పదవి తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా తృణప్రాయంగా ఆ పదవిని త్యజించినటువంటి మాననీయులు రాహుల్ గాంధీ గారు. ఆ విధంగా కనీసం క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే భారతదేశంలో పేదలకు వర్తిస్తున్నదో అది ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం వచ్చినటువంటి ఆ యొక్క పథకం ఈరోజు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల కుటుంబాలు ఇలా వారి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ విధంగా మొన్నటికి మొన్న
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి ఏదైతే పాదయాత్రలో ఈ దేశంలో కంపల్సరీ అవసరం, జనగణనలో కులగణన అవసరం అనేటువంటి ఒక విషయాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ దాన్ని మన తెలంగాణలో జనగణనలో కులగణన చేసి ఇలా కేంద్రానికి పంపించి కేంద్రం కూడా తప్పని పరిస్థితిలో కులగణన చేసేటువంటి కార్యక్రమాన్ని మెడలోంచి తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా రాహుల్ గాంధీ గారు. ఈ విధంగా వారు ఏదైతే చెప్పారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు రాహుల్ గాంధీ గారిది. బీసీ నినాదం కానీ ఇలా 42% రిజర్వేషన్ బీసీ కల్పించినటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం. ఈ విధంగా భారతదేశానికి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు స్త్రీలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వారి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి విధానాలే. దానిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మా యొక్క ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమలు చేస్తూ పోతున్నటువంటి పరిస్థితిలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బాటలో ఉండి రాహుల్ గాంధీ బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు ఇంకా చేసేటువంటి శక్తిని కలిగించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. పెండింగ్ కేసుని త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పరిశోధన పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని, పెండింగ్ కేసుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని, రౌడీ హిస్టరీ షీట్స్ ఉన్న వారిపై నిరంతర నిఘా పర్యవేక్షణ ఉంచాలని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకొని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారుల సిబ్బంది అందరూ కృషి చేయాలని ఎస్పీ సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం ఉంటుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్షలు జరిమానా తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐలు కృష్ణ, మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సమక్షంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు రాపల్లి కళ్యాణ్ అన్నారు. రాహుల్ గాంధీకి విద్యార్థులు, యువకులు అంటే ఎన్నలేని ప్రేమ అన్నారు. ఎల్లప్పుడూ వారిని ప్రోత్సహించే విధంగానే తోడ్పాటు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, సూర్యదేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక సంజీవనగర్ స్కూల్లో పిల్లల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలందరికీ మన బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. మన రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా విద్యార్థులను, పిల్లలను అందరినీ డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన ఉంటుంది. యువకులను ముఖ్యంగా ప్రోత్సహించే వ్యక్తి అంటే రాహుల్ గాంధీ గారు. వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు మాజీ స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు కూడా మన దేశంలో ఏదైతే ఐటీ రంగాన్ని ప్రారంభించిందో అంటే అది రాజీవ్ గాంధీ గారి అని మనం గుర్తు చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు అంతటి మాననీయునికి పుత్రుడిగా జన్మించడం ఆయన జన్మజన్మల చేసుకున్న అదృష్టం. ఈ విధంగా ఈ రాహుల్ గాంధీ గారు మా నాయకులు, ఆయన ఇంకా ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరపాలని మేమందరం కోరుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో శ్రీమద్ భగవద్గీత సప్తాహ ప్రవచనం బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ శర్మ వారిచే ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. భగవద్గీతలోని శ్లోకాలను, వాటి నిర్వచనాల్ని భక్తులకు అర్థమయ్యే విధంగా ఉద్ఘాటించారు. మానవుని జీవితంతో భగవద్గీత ముడిపడి ఉంటుందని, జీవితంలో చేయాల్సిన సత్కర్మలకు దిక్సూచిల భగవద్గీత శ్లోకాలు ఉపయోగపడతాయని బ్రహ్మశ్రీ మేఘరాజ శర్మ పేర్కొన్నారు. భగవద్గీతలోని పలు అధ్యాయాల్ని నిర్వచనయుక్తంగా బోధించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవద్గీతలోని గొప్పతనాన్ని శ్రద్ధగా విన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పట్టణ పూర్వ ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనము ఆయనకు ఉపాసన చేయాలి అని మనకు పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్పారు. మరి ఈ హయగ్రీవుడు రాక్షసుడు ఎవరు అంటే, ఒకనాడు హయగ్రీవుడు అన్న రాక్షసుడు, హయము అంటే గుర్రమును, గుర్రపు తలకాయను గ్రీవముగా కలిగినవాడు, మెడగా కలిగినవాడు. కిందంతా మనిషిలాగే ఉంటాడు, కానీ ముఖము, ఈ మెడ నుంచి ముఖం మాత్రం గుర్రంలాగా ఉంటుంది. అలాంటి ఒక రాక్షసుడు అమ్మవారి గురించి భీకరమైన తపస్సును ఆచరించాడు. అమ్మవారు వాడికి ప్రత్యక్షమై ఏ వరం కావాలి
రాక్షసులు కోరుకునేది ఒకే ఒక వరం, అమ్మ చావు లేకుండా వరం కావాలి అన్నారు. మన లోపల కూడా ఎప్పుడైతే రాక్షసత్వం కలుగుతుందో అప్పుడు నేను చచ్చిపోవద్దు అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. మనం అనుకుంటే చచ్చిపోకుండా ఉంటామా ఏంటి? భగవంతుడిని ఏం కోరుకోవాలి? ఆ ఈశ్వర, ఈ సంసారం అన్నమాయ ఎప్పుడు టికెట్ అన్నది, ఎప్పుడు చిట్ట వేస్తావు నా కోసం, నీ దగ్గరికి రావడానికి నేను సిద్ధమయ్యాను అని మానవ జన్మలో పరిపరిమితములుగా మనం పరితపించాలి. అలా తప్పించక మనం ఎప్పుడు ఇక్కడే ఉండిపోతామా అన్నట్టుగా రాక్షస ఆలోచనలు కలిగి ఉంటాయి. రాక్షసులకే ఆ బుద్ధులు ఉంటాయి. వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అలాంటి సోదరులు కాదు తెలుసుకున్నటువంటి మహాభక్తుడు ఎవరైతే విష్ణువు యొక్క శక్తిని, విష్ణు భక్తిని పరిపూర్ణంగా తెలుసుకుంటారో, ఈ లోకంలో ఎవరు తెలుసుకున్నారు? ప్రహ్లాదుడి లాంటి భక్తిని గనక విష్ణుమూర్తి పట్ల ఎవరైనా ఆచరిస్తే వారు భూమి మీద ఉన్న ఇసుక రేణువులను కూడా లెక్క పెట్టగలరట. అంతటి శక్తి విష్ణు భక్తితో వస్తుందని వశిష్ఠుడు తెలియజేశాడు. అలాంటి విష్ణు భక్తి మీలో, నాలో, అందరిలో ఉద్భవించి ఆ పరమాత్మ సాయుధ్యం చేరేటువంటి అవకాశమును పరమాత్మ ఇవ్వాలని మరొక్క మారు వారికి నమస్కారం చేస్తూ జై గోపాలకృష్ణ భగవానికి. వామనావతార లీలా విశేషమును సుఖబ్రహ్మ పరీక్షితుడు ఎప్పుడైతే తెలియజేశాడో, మహర్షి మీరు నాకు ఇప్పటి వరకు ఎన్నో విషయాలను తెలియజేశారయ్యా, కానీ శ్రీమన్నారాయణుడు ఎన్ని అవతారాలను ఎత్తినా ఆయన అవతారాలలో ప్రథమమైనటువంటి మత్స్యావతార లీలా విశేషములు నాకు చెప్పలేదు. కాబట్టి ఆ మత్స్యావతారం స్వామి ఎందుకోసం ఎత్తవలసి వచ్చింది, ఆ లీలా విశేషములన్నీ నాకు తెలియజేయవలసింది అని సవినయంగా పరీక్షిత్ మహారాజు అడిగితే, ఇప్పుడు పరీక్షిత్తుకు ఈ మత్స్యావతార లీలా విశేషములన్నీ తెలియజేస్తున్నట్ట. పరీక్షిత్ మహారాజ్ తంగలపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తంగలపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగంగౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించామని తెలిపారు. రాహుల్ గాంధీ త్యాగాలు, సేవలు చేసిన కుటుంబం నుండి జన్మించినటువంటి వ్యక్తి అని కొనియాడారు. దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాలకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి నడవాలని పిలుపునిచ్చారు. గతంలో 2 పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన దేశ ప్రగతిని ఆశించి తృణప్రాయంగా త్యాగం చేశారని కొనియాడారు. ఆయన మరిన్ని ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారి 55వ జన్మదిన వేడుకలను తంగలపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ సార్వభౌమత్వాన్ని ఇలా కాపాడుకోవడానికి ఇవాళ బీజేపీ చేస్తున్న కుల మత రాజకీయాలను ఇలా విచ్ఛిన్నం చేస్తూ ఇలా దేశ ప్రజలను ఏకం చేయడం కోసం ఇలా భారత్ జోడో యాత్ర లాంటి యాత్రలను చేపట్టి వాళ్ళ దేశ ప్రజలను ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళ సన్నద్ధం చేస్తూ వాళ్ళు, ఎందుకంటే ఇలా ఒక రాజకీయ నాయకుడు అంటే ఇలా పదవుల కోసమో ఇవాళ ఇంకో దానికోసమో చేస్తుంటారు. కానీ రాహుల్ గాంధీ గారు వాటన్నిటిని పక్కకు పెట్టి దేశ ప్రజలను ఏకం చేయాలనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ ఒక భారత్ జోడో యాత్ర లాంటి కార్యక్రమాలు తీసుకొని ఇలా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎటువంటి యాత్ర చేపట్టిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజులలో ఇవాళ, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక అత్యున్నతమైన ఆశయం కొద్దీ ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాడు. ఇవాళ అందుకే రాహుల్ గాంధీ గారిని రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజలు ఇవాళ ఆశీర్వదిస్తారు. వారి నాయకత్వంలో దేశంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు. అటువంటి వారి ఆశయాలకు అనుగుణంగా మాలాంటి యువతరం అంతా వారి వెంట నడుస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ,
ఇలా మరోమారు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వేడుకలు నిర్వహించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు త్యాగాల కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా భావి భారత దేశానికి దిక్సూచిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబం తన వెంట నడుస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనే తరుణంలో దేశ ప్రజల బడుగు బలహీన వర్గాల సమస్యలు ఏవైతే వినుకుంటూ భారత్ జోడో యాత్ర ద్వారా సుమారు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ఈ దేశ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చే విధంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకొని ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే ఈ దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారు అన్న లక్ష్యంతో ఈరోజు ఆయన అడుగులేస్తూ ఉన్నాడు. ఆ అడుగులకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన ఆశయం కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మాజీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉన్నారో, అలాగే ఏఐసిసి మాజీ చైర్మన్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ గారు గతంలో 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం ఉన్నప్పటికీ కూడా తాను ఈ దేశ ప్రగతిని ఆశించి కుటుంబ పాలనకు కొంచెం దూరంగా ఉంటూ అవకాశాన్ని విడిచిపెట్టుకున్న తరుణంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా మేము ముందుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రధానిగా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. కుంటయ్య చావుతో మండలంలో శవ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకేలా ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయి కుంటయ్య మృతిలో కారణాలు వెతుక్కుంటూ కాంగ్రెస్ నాయకుల ఆకృత్యాల వల్లే మృతి చెందాడని అనడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గతంలో వీరందరూ కలిసి వ్యాపారాలు చేసుకునేవారని, దీనిలో భాగంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లిందని తెలిపారు. ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో మల్యాల నాగరాజు వద్ద కొనుగోలు చేయడం జరిగిందని, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని కుంటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నాగరాజును పోలీసులు జైలుకు పంపడం జరిగిందని వెల్లడించారు. ఇదే కుంటయ్య మరో వ్యక్తికి భూమిని అమ్మి సొమ్ము చేసుకుని అటు భూమిని చూపించకపోవడంతో అతనిపై మరికొందరు వ్యక్తులు అతనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వీటిపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం ఇవ్వడం వల్ల కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై ఆరోపణ చేస్తే చూస్తూ సహించబోమని హెచ్చరించారు. మొన్నటి రోజున అంకుసాపూర్ గ్రామ వాస్తవ్యుడు మాజీ ఎంపీటీసీ కరికవేణి కుంటయ్య గారి అకాల మృతికి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతించాలని విశ్వాసంతో కోరుకుంటున్నాము. ఏదైతే కుంటయ్య గారి అకాల మరణం ఉన్నదో తంగలపల్లి మండల ప్రాంతాన్ని శోక సముద్రంలో ముంచి తన కుటుంబానికి అలాగే ఒక మంచి మిత్రుని కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో గౌరవనీయులు కేటీ రామారావు గారు తన చావుతో కూడా శవ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడడం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకోబోతున్నట్టే అందరికీ ఒకేలాగా ఉంటుందనేది కేటీఆర్ గారు మర్చిపోయి కుంటయ్య గారి అకాల మృతికి కారణాలను వెతుక్కుంటూ గత ప్రభుత్వంలో తను చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూడడం చాలా బాధాకరమైన అంశం. లోకల్ లీడర్లు కావచ్చు, అలాగే కేటీ రామారావు గారు కావచ్చు, ఎవరే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకృతాలకు బలైపోయాడని మాట్లాడుతుంటే
చాలా బాధ అనిపిస్తుంది కేటీఆర్ గారిని మాటలు చూస్తూ ఉంటే. గత ప్రభుత్వంలో తను చేసిన ఆకృత్యాలు ప్రజలకు తెలియంది కాదు. తను చేసిన నిరంకుశత్వ పాలన వల్ల, దౌర్జన్యాల వలన ఎన్నో కుటుంబాలు బలైన సందర్భం ఉండే. అటువంటి అంశాలను, సున్నితమైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదైతే చనిపోయిన గుంటయ్య గారు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సిన తరుణంలో ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకృతాలకే బలైపోయిండు, కాంగ్రెస్ పార్టీ వలనే అని చెప్పి ప్రచారం చేయడం ఇది సిగ్గుచేయని అంశం. ఎందుకంటే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల కేసులు ఎవరి మీద అయితే పెట్టుకున్నారో వాళ్ళందరూ కలిసి గతంలో కలిసిమెలిసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడ వాళ్ళు జీవనోపాధి పొందిన సందర్భం ఉండే. ఆ సందర్భంలో 2023 8వ నెల 25వ తారీఖు రోజున గౌరవనీయులు కీర్తిశేషులు గుంటయ్య గారు మల్యాల నాగరాజు అనే వ్యక్తి దగ్గర ఏదైతే ల్యాండ్ సమస్య ఉందో ఆ జాగను ఆయన కొనుక్కోవడం జరిగింది. అప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే. ఇదే పోలీస్ శాఖ వారు ఏదైతే కేటీఆర్ గారికి ప్రియ శిష్యుడు, నమ్మదగిన వ్యక్తి గౌరవనీయులు ఎస్పీ గారు అఖిల్ మహాజన్ ఎస్పీ గారు కూడా ఈ ప్రాంతంలో ఆయన పరిపాలన కొనసాగిస్తుండే. అప్పుడున్న స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు గారి ద్వారా గుంటయ్య గారు కేసు పెట్టడం జరిగింది. ఇది గుంటయ్య గారు పెట్టిన కేసు. ఇది గుంటయ్య గారు పెట్టిన కేసు. దీని మీద అప్పుడున్న ఎస్పీ గారు, ఎస్ఐ గారు, మల్యాల నాగరాజు గారు కూడా రిమాండ్ జైలుకు పంపడం జరిగింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారికి అది సక్కటి జాగా అయిపోయింది. కేటీఆర్ గారు గుంటయ్య గారు పెట్టిన కేసు సక్కటి అయిపోయింది. అది నిజమనిపించింది. అప్పుడు ఈ రకంగా జరిగింది. అదే కుంటయ్య అప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి కుంటయ్య ఆ జాగా మీద కేసు పెట్టిండో అదే జాగాను కుంటయ్య ఎవరైతే వ్యక్తులు ఇప్పుడు గంగా కృష్ణారెడ్డి కావచ్చు ఇంకెవరు వారికి అమ్మడం జరిగిందని చెప్పి వాళ్ళకి ఆ జాగా చూపిస్తలేరని చెప్పి మొన్నటి రోజున వాళ్ళు కేసు పెట్టుకోవడం జరిగింది. అంటే కేటీ రామారావు గారు తెలిసి మాట్లాడిండో మరి తెలియక మాట్లాడిండో, ఇక్కడ లోకల్ లీడర్లు ఇచ్చిన సలహాతో మాట్లాడినో తెలియదు. కానీ తను అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఆయనకు మంచిగా అనిపించినాయి. అధికారం కోల్పోయిన తర్వాత చేసిన పనులు తప్పుడు పనులాగా కనబడతాడు. అంటే చట్టాన్ని అవహేళన పరుస్తూ, చట్టాన్ని కించపరుస్తూ, ఎవరు మీరు చేసిన తప్పుడు పనులను సమర్థించలేరు, మీకు అండగా ఉండలేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తంగరపల్లి మండల ప్రజానీకాన్ని కావచ్చు, అలాగే జిల్లా ప్రజానీకాన్ని తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఏదైతే తన అకాల మరణానికి పార్టీ పరంగా మీరు అండగా ఉంటాడని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి తన కుటుంబానికి మేము సైతం అండగా తెలియజేస్తూ కేటీ రామారావు గారు కావచ్చు, అలాగే స్థానిక ఉన్న నాయకులు కావచ్చు, నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి, నిజాలు మాట్లాడండి. అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ యోగా దశాబ్దోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో యోగా కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే.
రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. మానవుని జీవితానికి దిక్సూచి లాంటిది భగవద్గీత అని పేర్కొన్న బ్రహ్మశ్రీ మేఘరాగ శర్మ. తంగలపల్లిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.